డీటెయిల్స్ చూస్తే యుద్ధం కారణంగా చిక్కుకుపోయిన 17 మంది తెలుగు వాళ్ళు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. దాదాపు 17 మంది తెలుగువారు భారత్కు తిరిగి వచ్చారు. అందులో 10 మంది ఏపీ భవన్కు రావడంతో ఏపీ ప్రభుత్వం వారికి అన్ని ఏర్పాట్లు చేసింది. యుద్ధం కారణంగా చిక్కుకుపోయిన 17 మంది తెలుగు వాళ్ళు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. దాదాపు 17 మంది తెలుగువారు భారత్కు తిరిగి వచ్చేశారు. అందులో 10 మంది ఏపీ భవన్కు రావడంతో ఏపీ ప్రభుత్వం వారికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై మన డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఇప్పటి వరకు ఎంతమంది భారతీయులు భారత్కు చేరుకున్నారు యుద్ధం కారణంగా? సో మన దగ్గర ఉన్న సమాచారం అయితే 17 మంది అని చెప్తున్నారు. దాదాపు 2294 మంది వరకు కూడా చేరుకున్నట్లు కూడా సమాచారం ఉంటుంది. ఏంటి అప్డేట్స్? దాదాపు చందు, మనకు ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితులు 12వ రోజు వరకు, అంటే అక్కడ యుద్ధ వాతావరణం కమ్ముకున్నటువంటి సమయము, అక్కడ ఉన్నటువంటి భారతీయులను క్షేమంగా ఆపరేషన్ సింధులో భాగంగా క్షేమంగా చేర్చే విధంగా భారత ప్రభుత్వం దాదాపు గత 6 రోజుల నుంచి కూడా వేల మందిని కూడా ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేసింది. అందులో ప్రయత్నంగా భారతీయులు ఇప్పటి వరకు కూడా 2294 మంది భారతీయులు ఇండియాకు చేరుకోవడం జరిగింది. అంటే ఈరోజు అంటే అర్ధరాత్రి దాదాపు 5 గంటల వరకు కూడా 2294 మంది భారతీయులు చేరుకున్నారు. ప్రత్యేకమైనటువంటి వాళ్లకు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే తెలుగు వాళ్లకు సంబంధించినటువంటి విద్యార్థులు, అక్కడ మెడికల్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. మనకు ఏదైతే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, వారి కొరకు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అనుకోవచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మొత్తం ఏర్పాట్లు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విద్యార్థులు అనుకోవచ్చు, చాలా మంది పిల్గ్రిమ్స్కి సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాలకు, మతపరమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వారు తెలుగు వాళ్ళని కూడా రప్పించి ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేశారు ఏపీ భవన్లో. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమాచారం ప్రకారంగా దాదాపు 10 మంది, అంటే 17 మంది తెలుగు వాళ్ళు, 10 మంది ఇప్పుడు ఏపీ భవన్కి రావడం జరిగింది. అంటే వారు కాకినాడ, తర్వాత వైజాగ్, ఇక్కడ కర్నూలుకు సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఇక్కడ ఏదైతే అర్ధరాత్రి చేరుకోవడంతో వారు ప్రత్యేకంగా ఏదైతే ఎక్స్క్లూజివ్గా మనం తీసుకున్నటువంటి ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు సమాచారం చెప్పడం జరిగింది. అక్కడ అంటే ఎంబసీ, భారత ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో అక్కడ మాకు వెంటనే దాదాపు 4 రోజుల క్రితమే మాకు సమాచారం ఇవ్వడంతో మేము ఇక్కడికి రావడానికి కూడా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఏదైతే మేము చదువుకుంటున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా బ్యాక్ అవుతున్నటువంటి పరిస్థితి, మరికొద్ది గంటల్లో కూడా మరి ప్రత్యేకటువంటి విమానం కూడా వస్తుంది. అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల గురించి మాత్రం ఖచ్చితంగా ఏదైతే మనకు అంటే మేము ఏదైతే టెహ్రాన్కి చాలా దాదాపు 900 నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో మా యూనివర్సిటీ ఉంది. కాబట్టి మాది కొంత సేఫ్ ప్లేస్లో ఉంది. ఎలాంటి అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అనుకోవచ్చు, భయంకరమైనటువంటి పరిస్థితులు లేదు. కానీ ఏదైతే మిగిలినటువంటి యూనివర్సిటీలు ఏదైతే ఉందో వాళ్ళని మాత్రము ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వాళ్ళని మార్చడం జరిగింది. వాళ్ళని సేఫ్ ప్లేస్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళని కొంత బంకర్లలో, తర్వాత కొన్ని హోటల్స్లో కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడి నుంచి ఇండియాకి పంపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు అంటే ఈరోజు మనకు మాట్లాడినటువంటి విద్యార్థుల సమాచారం ప్రకారంగా ఏదైతే అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి రావడం జరిగింది. మేము కర్మాన్ ఏదైతే యూనివర్సిటీ ఉందో, మెడికల్ యూనివర్సిటీ, దీంట్లో ఉన్నటువంటి అందరూ కూడా బ్యాక్ అయ్యాము. కానీ మాది చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. కానీ మధ్యలో మాకు ఏదైతే అంటే ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయినప్పుడు మాత్రమే మా పేరెంట్స్తో మాత్రమే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాము. మొత్తం మీద మాత్రము అక్కడ ఉండేటటువంటి పరిస్థితులకు మాకు ఎంబసీ చాలా సహాయ సహకారాలు చేసింది. మరి బ్యాక్ టు మేము మా ఇండ్లకు మేము వచ్చాము, అంటే ఇండియాకు వచ్చాము, మా పుట్టిల్లుకి వచ్చాము అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఏదైతే రాత్రి జరిగినటువంటి సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడితే మాత్రము అక్కడ
అక్కడ ఉండేటటువంటి పరిస్థితి గురించి వాళ్ళని అడిగినప్పుడు మాత్రము వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు అక్కడ ఏదైతే డ్రోన్స్ తర్వాత మిసైల్స్ శబ్దాలతో మాత్రం దద్దరిల్లుతుంది, కొంత సిచ్యువేషన్ మాత్రం క్రిటికల్గా ఉందన్నటువంటి సిచ్యువేషన్. చందు, ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి మనకు సీజ్ ఫైర్ అన్నటువంటి ట్రంప్ ప్రకటన ఒకవైపు ఉన్నది, కానీ మరొక వైపు మాత్రము ప్రస్తుతము ఇరాన్కి సంబంధించినటువంటిది కానీ అటు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటిది కానీ ఎక్కడ కూడా ఈ ప్రకటన గురించి మాత్రము రాలేదు. కానీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటనతోటి ఏ విధంగా యుద్ధ మేఘాలు ముందు ముందు ఉంటాయన్నది మాత్రము మనం వెయిట్ చేయాలి. కానీ అర్ధరాత్రి మనకి 3:30 అంటే దాదాపు 3:30 సమయంలో మాత్రము డొనాల్డ్ ట్రంప్ ప్రకటన ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ గురించి ప్రకటన చేయడంతో ఒక్కసారిగా కూడా కాల్పుల విరమణ ప్రకటన రావడంతో కూడా అటు ఇరాన్కి సంబంధించినటువంటిది అనుకోవచ్చు, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటిది అటు అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.